క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో మనకి సుమారుగా 15,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగింది. మనం ఇన్వెస్ట్ చేసింది 3,09,984 రూపాయలు. ప్రజెంట్ 3,25,253 రూపాయలు వచ్చింది. అంటే సుమారుగా 2.5 రూపాయలు వడ్డీ. మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాము, ఇప్పటికి ఎన్ని రోజులైంది, మనకి ఎంత వచ్చింది అనేది మొత్తం ఇప్పుడు చూడొచ్చు మీరు. అంటే యాక్చువల్గా దగ్గర 32%, అంటే 32% అంటే 2.5 రూపాయలు వడ్డీ. చాలా మంచి వడ్డీ అని చెప్పుకోవచ్చు. మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది 24%, కానీ ఇంకా బాగా వచ్చింది. ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ అని కనబడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పైన ఆర్డర్స్ అని ఉంటుంది. ఆర్డర్స్ దగ్గర క్లిక్ చేశారనుకో, మీకు నేను ఇప్పుడు దాకా ఎప్పుడెప్పుడు చేశాను, ఎంత చేశాను అనేది మొత్తం డీటెయిల్స్ కనపడుతుంది. ప్రీవియస్ ఆర్డర్స్ ఇవి. ఫస్ట్ నేను 12 జూలై, తర్వాత 13 జూలై, 14 జూలై, ఈ విధంగా 3 రోజులు నేను రోజు ₹1,00,000 చొప్పున 3 రోజులకి 3 లక్షలు ఇన్వెస్ట్ చేసాము. అప్పుడు నేను కొన్నప్పుడు దాని యొక్క NAV ప్రైస్ కూడా మీరు చూడొచ్చు. అలాగే తర్వాత SIPలు 2 SIPలు మనం చేయడం జరిగింది. ఒక SIP అనేది నార్మల్గా 6వ తారీఖు చేయడం జరిగింది, 6వ తారీఖు జూలై. తర్వాత 19 జూలైలో మనకి కొద్దిగా మార్కెట్ పడడం వల్ల సెకండ్ టైం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మంచి గ్రోత్ ఉంటుంది అలాగ పడినప్పుడల్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటే. స్మాల్ క్యాప్కి ఎప్పుడు పడిపోద్దా అని చూడడం కంటే మనం ఇవాళే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేసి పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి మళ్ళీ. అలా చేస్తే మనకి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. పడినప్పుడు చేద్దాంలే అనుకుంటే కనుక ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోతుంది. అందుకని ప్రజెంట్ కొంత ఇన్వెస్ట్ చేసేసుకుని తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడు వస్తా అని వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. మనం 12 జూలై అంటే ఇవాళకి ఇంకా 2 నెలలు పూర్తి కాల, మనం ఇంకా ఆగస్టులోకి ఎంటర్ అవ్వాలా. సో దానివల్ల ఏంటంటే 2 నెలలు పూర్తి అవ్వకుండానే మనం ఇంచుమించుగా 3 లక్షల మీద లక్షకి దగ్గరగా 5,000 రూపాయలు మనం తీసుకోవడం జరిగింది. అంటే 5 రూపాయలు వడ్డీ కింద మనం లెక్క వేయొచ్చిందండి. చాలా మంచి గ్రోత్ అని చెప్పొచ్చు. అయితే మధ్యలో ఒకసారి పడింది కదా అనుకోవచ్చు. మధ్యలో పడతాయి, పడటం లేవడం అనేది సహజం. అది ఒకసారి 14,000 దాకా వెళ్ళింది, అదే 4,000 దాకా వచ్చింది. సో అలా పెరుగుతూ పడటం అనేది కామను. మీరు కీప్ గోయింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ అంతే.